Hi guys, here is the review of Chava Hindi movie. డైరెక్టెడ్ బై లక్ష్మణ్ ఉటేకర్. మెయిన్ రోల్ లో వచ్చేసి విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నా, అగతోష్ రాణా లాంటి వారు మెయిన్ రోల్ నటించారు. బేసిక్ గా మహారాష్ట్ర ప్రజలకు ఛత్రపతి శివాజీ అంటే దేవుళ్లాగా చూస్తారు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకైనటువంటి ఛత్రపతి చంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీనే ఈ చావా మూవీ. రీసెంట్ టైమ్స్ లో విక్కీ కౌశల్ ఒక ప్రయోగాత్మకమైన మూవీస్ తీస్తూ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తున్నాడు. అటు హిందీ బాలీవుడ్ మార్కెట్ లో కూడా తనకంటూ ఒక రేంజ్, ఒక మార్కెట్ అయితే పెంచుకుంటున్నాడు రాను రాను. ఇక ఈ వీడియోలో ఈ చావా మూవీ ఎలా ఉంది అనే డీటెయిల్స్ ని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా. మూవీకి ముందు అయితే బాగా ప్రమోషన్ అయ్యింది, ప్లస్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. ప్రత్యేకంగా మహారాష్ట్ర పీపుల్ అయితే ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇక ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ చావా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది గైస్. ఖచ్చితంగా అటు ఎమోషనల్ వైజ్ గా ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ప్రేమిస్తారో అమితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఒక సినిమా పరంగా స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ చెప్పే విధానం కావచ్చు, ఎగ్జిక్యూట్ చేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషనల్ వైజ్ గా పర్ఫెక్ట్ గా కుదిరితేనే ఆ మూవీ అయితే హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మూవీ ఆకోవకే చెందుతుందని చెప్పాలి. బేసిక్ గా ఈ చావా మూవీ స్టోరీ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం చాలా బలహీన పడింది అనుకొని ఔరంగజేబు ఈ టైంలోనే ఎలాగైనా సరే ఛత్రపతి సామ్రాజ్యాన్ని మనం దోచుకోవాలి, వారిని బానిసలుగా చేసుకోవాలి, వారిపైన దండెత్తాలని చెప్పి భావిస్తాడు. కానీ అలా అనుకున్న ఔరంగజేబుకి, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకి ఒక మేకులా మారుతాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. తన ధైర్య సాహసాలతో ప్రతి ఒక్కరిని ఎదిరించి ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాంటి సంభాజీని కట్టడి చేసేందుకు స్వయంగా ఔరంగజేబే రంగంలో దిగుతాడు. శక్తివంతమైన ఔరంగజేబును సంభాజీ మహారాజ్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులేంటి, శత్రు సైన్యంతో చేతులు కలిపి సంభాజీ మహారాజ్ కి ద్రోహం చేసింది ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మనం ఈ చావా మూవీ చూడాల్సిందే. లిటరలీ గైస్, ఈ మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా అటు ఎమోషనల్ పరంగా, స్టోరీ పరంగా ఒక పర్ఫెక్ట్ సినిమా. ఏ విధంగా మనం తీస్తే ఎంజాయ్ చేస్తామో ఖచ్చితంగా ఆ విధంగానే ఎంజాయ్ చేస్తాం ఈ మూవీ చూస్తే. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప పోరాట యోధుడు. ఆయన పోరాటం, ఆయన పటిమ ఎటువంటిది అనేది భారత ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. శత్రువుకు కూడా తలవంచని నైజం ఆయనది. అది ఖచ్చితంగా ఇప్పుడున్న యువతకు ఒక స్ఫూర్తిదాయకం. బేసిక్ గా చాలా మందికి ఆయన గురించి తెలుసు, కానీ వారి వారసుడైనటువంటి సంభాజీ మహారాజ్ గురించి తెలియదు చాలా మందికి కూడా. బేసిక్ గా ఈ స్టోరీ ఏంటంటే, ఆయన జీవితం, ఆయన బతికింది కొన్ని రోజులైనా కూడా ఆయన ఆద్యంతం ఎప్పుడు పోరాటాలు సాగిస్తూ, యుద్ధాలు పోరాటాల నడుమ కొద్ది కాలమే బతికినా కూడా అడుగడుగున ధైర్యం, శౌర్యం, ఆయన స్వాతంత్ర కాంక్ష, మనం ఎలాగైనా సరే ఒకరి ముందర తల ఉంచకూడదు అనేది ఆయన ఒక పోరాట భావాన్ని తెరకెక్కించిన చిత్రం ఇది. ఖచ్చితంగా సంభాజీ మహారాజ్ కూడా ఒక స్ఫూర్తి మంత్రమే ప్రతి ఒక్కరికి. ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా మీకు ఆ విషయం అర్థమవుతుంది. చావా మూవీలో ఒక బలమైన కథ మనకు కనిపించదు. అనవసరమైన ట్విస్టులు, పాటలంట ఆ చెత్తా చెదారం లేకున్నా కూడా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ గా తీర్చిదిద్దడం దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు లక్ష్మణ్ ఉటేకర్. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, నగదు ఏదైతే ఉన్నాయో అన్ని దోచేస్తూ ఉంటారు. అలా దాచిన ఆ నగదుపై ఏదైతే ఆ కోసాగారం ఉంటుందో దానిపైన దాడి చేసిన తీరు అప్పుడు డైరెక్ట్ గా చూపించాడు సంభాజీ మహారాజ్. ఆయన ధైర్య సాహసాల గురించి చూపించిన విధానం, ఆ హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశాడు డైరెక్టర్. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఏదైతే ఆ డ్రామా, క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూనే సరిపోయింది. రాజ్యం, అధికారం, పదవి అంటూ సంభాజీకి వెన్నుపోటు పోవడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త ఛత్రపతి అయిన సంభాజీ మహారాజ్ ని అణిచేందుకు ఔరంగజేబు పన్నే కుతంత్రాలు ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా అనిపిస్తాయి, కొంచెం సాగతీతగా అనిపిస్తాయి. కానీ ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో అది చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు డైరెక్టర్. సంభాజీని డైరెక్ట్ గా అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలో దిగుతాడు. దాంతో సెకండ్ హాఫ్ పూర్తిగా ఒక యాక్షన్ టర్న్ అయితే తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అబ్బా అసలు. అలా దాడికి వచ్చిన ఔరంగజేబుపై ఏ విధంగా సంభాజీ మహారాజ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఆ సైన్యంపై తిరగబడే ఆ మెరుపు దాడులు, ఆ గెరిల్లా పోరాటాలు ప్రతి ఒక్కరిని ఉత్కంఠ భరితంగా సీట్ ఎడ్జ్ మీదకి అయితే కూర్చోబెడతాయి.
అసలు మెయిన్‌గా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్న ఒక కుతంత్రం ఏంటంటే నమ్మక ద్రోహం. దాంట్లో ఎటువంటి ఈ సంభాజీ మహారాజు గూడా మినహాయింపు గాదు. అతనికి నమ్మకస్తులైన వారే సంభాజీ మహారాజుని ఏ విధంగా నమ్మక ద్రోహం చేస్తారో, ఆ తర్వాత ఎక్కడ గూడా ధైర్యం చెరిపుకోకుండా అతను చేసే పోరాటం అనేది ప్రతి ఒక్కరిని గూస్ బంప్స్ ఎలిమెంట్స్‌తో నింపేశాడు డైరెక్టర్. లిటరల్లీ ఎమోషన్స్‌తో లాస్ట్ క్లైమాక్స్ అయితే నింపేశాడు. క్లైమాక్స్ అయితే ఇంకొక అద్భుతమనే జెప్పాలి. ప్రతి ఒక్కరు గుండె బరువెక్కుతుంది ఈ క్లైమాక్స్‌తో. ఏదైతే ఔరంగజేబుకు చిక్కిన తర్వాత సంభాజీని హింసించే తీరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కరిని ఎమోషన్‌కు గురయ్యే విధంగా తీశారు డైరెక్టర్. ఇక ఈ మూవీలో ఈ ప్లస్ చూసారు గదా! మైనస్‌లు ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసే విధానంతో ఒక సాగదీతగా ఒక లాగ్ కనిపిస్తది గానీ, సెకండ్ హాఫ్ వేరే లెవెల్. సెకండ్ హాఫ్‌తో ఈ మూవీ ఖచ్చితంగా హిట్, ఇది పక్కా హిట్ మూవీ అనే టాక్‌తో ముందుకు దూసుకెళ్ళిపోయిందనే జెప్పాలి. ఇక క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే సంభాజీగా విక్కీ కౌశల్ తప్ప మరొకరిని ఊహించుకోలేము అసలు. అతను లిటరల్లీ చించి అవతల పడేశాడు ఆ క్యారెక్టర్‌లో. ఛత్రపతిగా ఎంత సైలెంట్‌గా కనిపించారో, వార్ యాక్షన్ సీన్స్‌లో అంత రా అండ్ రస్టిక్‌గా కనిపించారు. క్లైమాక్స్‌లో అయితే అతని రుద్ర తాండవాన్ని ఖచ్చితంగా మీరు బిగ్ స్క్రీన్‌లో చూడాల్సిందే. ప్రతి ఒక్కరిని లిటరల్లీ ఇంప్రెస్ చేసి అవతల పడేశాడు. థియేటర్ బయటొచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్‌లో ఓన్లీ విక్కీ కౌశల్‌నే ఊహించుకుంటాం. ఇంకెవరిని కూడా ఊహించుకోలేని పరిస్థితి. ఇక రష్మిక మందన కూడా తన ఉన్నంత మేరకు చాలా బాగా నటించింది. ఏదైతే యువరాణి పాత్రలో ప్రతి ఒక్కరిని చాలా తన లుక్ గాని, క్యారెక్టరైజేషన్ గాని ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. ఇక మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండి. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తది. అసలు టాప్ నాచ్ అని చెప్పాలి. సీన్స్ ఎలివేట్ అవ్వడంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ప్లస్ అయింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.